ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం నెలకొంది. గుక్కడి నీటి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే దారుణ పరిస్థితి అనేక దేశాల్లో నెలకొంది. ఆఫ్రికా దేశాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఇదిలా ఉంటే సురక్షిత నీరు కూడా అనేక దేశాల్లో అందుబాటులో లేదు. భారతదేశం కూడా దీనికి మినహాయింపేం కాదు. మనిషి బతకటానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. మనిషి ఆరోగ్యంగా బతకటానికి సురక్షిత నీరు మరీ ముఖ్యం. సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాల పాలవుతారు, ప్రాణాలు కూడగట్టిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత నీటికి కోట్లాది మంది దూరంగా ఉన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 26% మంది సురక్షిత తాగునీటికి నోచుకోవటం లేదని లెక్కలు తేల్చి చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా, సహారా పరివాహక ప్రాంతాల భవితవ్యం రానున్న రోజుల్లో మరింత దుర్భరం కానుందని నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి కొన్ని సంవత్సరాల క్రిందట విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది. నీటి ఎద్దడికి దాదాపుగా ఏ దేశమూ మినహాయింపు కాదు. ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి సమస్య ఉంది. అయితే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జాబితాలో ఆఫ్రికా దేశాలు ముందున్నాయి. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఇప్పటికీ సురక్షిత మంచినీరు ప్రజలకు అందటం లేదు. అభివృద్ధిలో వెనుకబడ్డ దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాల్లో నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి కొన్ని సంవత్సరాల క్రిందట 3 రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముందు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేక సంచలన విషయాలు వెల్లడించింది. నీటి ఎద్దడిని నివారించడానికి అంతర్జాతీయ స్థాయిలో బలమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు నీటి రంగ నిపుణులు. ప్రపంచంలోని ప్రజలందరికీ 2026 నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్యసమితి గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యానికి ప్రస్తుతం అనేక దేశాలు చాలా దూరంలో ఉన్నాయి. అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి చేరుకోవడానికి ఏడాదికి 600 బిలియన్ల నుంచి $1 ట్రిలియన్ వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటి రంగ నిపుణుడు రిచర్డ్ ఖన్నార్ చెప్పారు. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న వైనం, రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ నీటి ఎద్దడికి ప్రధాన కారణాలని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ ఇటీవల నివేదిక తెగేసి చెప్పింది. భూగోళంపై 80% నీరు విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగటానికి ఉపయోగపడే సురక్షిత నీరు ప్రజలకు దొరకటం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత 3% కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషితమై ఉంటుంది. లభించే కొద్దిపాటి శుద్ధ జలం మానవ చర్యల వల్ల పనికి రాకుండా పోతోంది. దీని ప్రభావం కేవలం మనుషులపైనే కాదు, సమస్త ప్రాణికోటి, ముఖ్యంగా జలరాశులపై కూడా పడుతోంది. నీటి కాలుష్యాన్ని నివారించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. నీటి విషయంలో భారత్లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 2050 నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట నెలకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చి చెప్పింది. మన దేశంలో భూగర్భ జలాలను అతిగా వినియోగించడమే నీటి ఎద్దడికి ఒక కారణమంటున్నారు సైంటిస్టులు. మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల మన దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తరిగిపోయాయి. దీని ఫలితంగా దైనందిన అవసరాలకు కూడా నీటి కొరత ఏర్పడింది. గత 2 దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 300 జిల్లాల్లో భూగర్భ జలాలు నిల్వలు 4 మీటర్లు తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో 3/2 వంతుల మంది భూగర్భ జలవనరులను అవసరాలకు మించి వినియోగిస్తున్నట్లు స్పష్టమైంది. భూమిలోకి నీరు ఇంకిపోవటం ఒక సహజ ప్రక్రియ. భూమిలోకి ఎంత ఎక్కువగా నీరు ఇంకితే అంత ఎక్కువగా భూగర్భ జలాలు నిల్వలు ఉంటాయి. అయితే నేలలోకి ఇంకే నీరు కాలక్రమంలో తగ్గిపోయింది. దీంతో భూగర్భ జలాల మట్టాలు ఏడాదికేడాది తగ్గిపోతున్నాయి. పాతాళంలో కాసిన్ని నీళ్లు ఉన్నా వాటిని కూడా ఎడాపెడా బోర్లు వేసి తోడేస్తున్నారు.
ఒకవైపు నీటి ఎద్దడి ఉంటే మరోవైపు ఉన్న నీటిని అవసరాలకు మించి ఎడాపెడా వాడేస్తున్నారు. అంతేకాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు దొరక్క ఇబ్బంది పడుతుంటే కొన్ని చోట్ల తోటల్లో మొక్కలకు నీళ్లు పోయడానికి తాగునీటిని ఉపయోగిస్తున్నారు. అయితే నీటి ఎద్దడికి చెక్ పెట్టడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇందులో నీటి పునర్వినియోగం ఒకటి. ఇందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే వీటిని ఎవరూ పట్టించుకోవటం లేదు. వాననాటి యాజమాన్య పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆకాశం నుంచి రాలే ప్రతి వాన చినుకును అపురూపంగా దాచుకోవాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మరింత లోతుగా బోర్లు వేసి భూగర్భ జలాలను పైకి లాగుతున్నాం. అయితే ఇంత శ్రమించి నీళ్లు పొందుతున్నామన్న సంగతిని మర్చి నీటిని దుర్వినియోగం చేస్తున్నాం. తాగటానికి వాడే నీటిని టాయిలెట్లకు, మొక్కలకు వాడేస్తూ వృధా చేస్తున్నాం.